న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి. చూడండి, మనం చదివిన రీతిగా న్యాయాధిపతులు ఏలిన దేశమందు కరువు వచ్చిందంట. ఇప్పుడే మనం వాక్యంలో విన్న రీతిగా కరువు కలదు. అప్పుడు యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు, జాగ్రత్తగా ఉన్నారు, యూదా బెత్లెహేము నుంచి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. మొట్టమొదటిగా సొంత నిర్ణయం. ఎవరు సొంత నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ నేను చెప్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు గలదు. ఎంత విచారకరమైన సంగతి! న్యాయాధిపతులు ఏలిన దినాల్లో అలనాడు కరువు కలిగిందంట. ఇప్పుడు కూడా మనం అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. న్యాయాధిపతులు ఏలినా లేకపోతే ఎటువంటి వ్యవస్థ మీరు ఏ దేశం నుంచి మీరు చూస్తున్నా సరే, అగ్రదేశంలో మీరు ఉన్నప్పుడు కూడా కరువు వచ్చే సమయం ఉంటుంది, లేకపోతే కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందులు వచ్చే సమయం ఉంటుంది. మీ కుటుంబంలో మీరు బాగా ఉండవచ్చు, ధనికులు కావచ్చు, మీరు గొప్పవారు కావచ్చు, కానీ ఒకనొక దినాన్న మీ కుటుంబంలో కూడా సమస్య వచ్చే ఆస్కారం ఉంటుంది. నేను గమనించవలసిన విషయం, ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యను మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు యేసు ప్రభు. అలనాడు కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత జాగ్రత్త వినాలి. కరువు వచ్చిన తర్వాత ఏం చేయాలి? కరువు వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఏదన్నా బాధ వచ్చింది, నేను ప్రసంగికుడిని, నేను యేసు అనుచరులు, నేను దేవుణ్ణి సేవించి విద్యారీతిగా లేకపోతే ఉద్యోగ రీతిగా నేను కానీ తమ్ముడు భక్సింగ్ కానీ ఇవన్నీ మేము పక్కన పెట్టి దేవుణ్ణి సేవించాలని దేవుని చేత, జాగ్రత్త వినాలి, దేవుని చేత పిలవబడిన దేవుని సేవకులుగా సేవ చేస్తున్నాం. మొన్న ఒక తమ్ముడు ఫోన్ చేశాడు నాకు, అన్న నాకు సేవ చేయాలని ఎంతో ఆశ ఉంది. ఒక చెల్లి మాట్లాడుతూ, అన్న నాకు సేవ చేయాలని ఆశ ఉంది, నేను అది చేసేస్తాను. నేను అడిగిన ఒకటే క్వశ్చన్, జాగ్రత్త వినాలి, దేవుడు నిన్ను సేవకు పిలిచాడా? దేవుడు నిన్ను సేవకు పిలిచాడు. జాగ్రత్త వినాలి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు. నేను చెప్తాను చూడండి, ఎవ్రీబడి ఈజ్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చోజన్. ఓకే, దేవుని సేవ అది గ్రేట్ కమిషన్. సర్వలోకమునికి వెళ్ళి సువార్త ప్రకటించుడి, గ్రేట్ కమిషన్. అది మనం అందరము చేయాలి. కానీ యేసు ప్రభువారు కొంతమందినే ఎంచుకున్నారు. ఏ రీతిగా 12 శిష్యులను ఆయన ఎంచుకున్నారో అదే రీతిగా సేవకు పిలువబడిన వారికై వారు పిలుచుకుంటాం కాదు, దేవుడు వారిని సేవకు పిలిచినట్లయితే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు వాడుకుంటాడు. ఈ మధ్యలో ఎవరు పడితే వాళ్ళు సేవ చేసేస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు వాక్యాలు చెప్పేస్తున్నారు, పిలుపు లేకుండా. అందుకనే నేను చెప్తూ ఉంటాను, ఎఫ్ఎస్సి పత్రిక నుంచి ఫిలిప్పీ పత్రిక నుంచి, అది ఉన్నతమైన పిలుపు. ఇట్ ఈస్ ఎ హై కాలింగ్. ఏదో ఆషామాషి కాదు. దేవుని వాక్యం చెప్పాలి లేకపోతే దేవుని సేవ చేయాలంటే ఏదో ఈజీ కాదు. దేవుని వాక్యం చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ హై కాలింగ్ అండ్ ఇట్ ఈస్ ఎ హోలీ కాలింగ్. పరిశుద్ధమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు. దేనికి ఆ పిలుపు అనగా పరలోకమును గురించి చెప్పే పిలుపు. మానవుణ్ణి పరలోకానికి చేర్చి మానవుణ్ణి రక్షణలోకి నడిపించే పిలుపు అది. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి మేము ఇదేదో బాగుంది, లేకపోతే ఈ సేవ దేవుడు దీవించిన సేవకులను చూసి మేము కూడా షార్ట్కట్లో ఇది చేసేస్తాం అది చేస్తాం. నో 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 జాగ్రత్తగా వినాలి. దేవుడు నిన్ను పిలిచినట్లయితే, దేవుని వాక్యం పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. సింహపు పిల్లలు చెప్పండి, సింహపు పిల్లలైనా లేముకొననేమో కానీ దేవుని బిడల కంట ఏ కొదువు ఉండదట. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్.